మరి ఈరోజు మన వాగ్దానము కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఎలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. అంటే మనము మృతి పొందడము లేదా చనిపోవడం అంటే పాప విషయంలో చనిపోవడం. హల్లెలూయా. ఏ పాపమైతే మనకు మరణాన్ని తెచ్చేదో, ఏ పాపమైతే మన జీవితాలను పలు రకాలుగా మన సాతానుడు వేధించేవాడో, ఆ పాపాన్ని యేసయ్య, ఆ పాపానికి సంబంధించిన శిక్షను యేసయ్య సిలువలో అనుభవించి ఆ పాపాన్ని మనలో మరి చనిపోయే విధంగా చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే ముందు పాపం వలన వచ్చు జీతము మరణం. అంటే పాపం మనకు మరణాన్ని తెచ్చేది, కానీ యేసయ్య ఆ పాపానికే మనలో మరణాన్ని తెచ్చాడు. హల్లెలూయా. అందుకనే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవము ఏదైతే ఉందో హల్లెలూయా, అది మరి యేసు ప్రభు దగ్గర దాచబడింది. హల్లెలూయా. కాబట్టి మనకు మరణం లేదు, మనకు రోగం ఉండడానికి వీల్లేదు, వ్యాధులు ఉండడానికి వీల్లేదు, ఏ విధమైన ఓటములు మన జీవితంలో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే యేసు ప్రభు మరి జీవములో మనం ఉన్నాం. హల్లెలూయా. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు మరణం దాచబడలేదు, మనకు రోగాలు వ్యాధులు దాచబడలేవు, జీవం దాచబడి ఉంది కనుక మనం జీవంలోనే కొనసాగాలి, జీవంలోనే కొనసాగుతాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.